హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఇవాల్టి వ్లాగ్ ఏంటి అనేది చూసే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే ప్లీజ్ అబ్బా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వ్లాగ్స్ నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే లైక్ అనేది నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ఇంకా ఇవాల్టి వ్లాగ్లో ఏంటంటే ఫేషియల్ హెయిర్ పోవడానికి మీకు ఒక ప్యాక్ అయితే షేర్ చేస్తాను. అంటే రీసెంట్గా ఒక సిస్టర్ ఫేషియల్ హెయిర్ పోవడానికి ఏమైనా టిప్స్ చెప్పండి అక్క అని చెప్పేసి అడిగారు. సో అందుకని ఒక ప్యాక్ అయితే షేర్ చేస్తున్నాను. అలాగే ఇంకా చికెన్ పిక్కల్ కూడా చేశానండి. 1 kgతో చికెన్ పిక్కల్ అయితే చేశాను అనమాట. బాగా కుదిరింది. పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. అలాగే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ రొటీను, ఈవినింగ్ పిల్లల కోసం ఎగ్ రోల్స్ అయితే చేశాను స్నాక్ కింద. సో ఇవన్నీ కూడా ఇంక ఇవాళ వ్లాగ్లో అయితే ఉంటాయి అన్నమాట. సో ఇంకా ఇదిగోండి, ఇక్కడైతే నేను ప్యాక్ అయితే పెట్టుకుంటూ ఉన్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అంటే ఇదిగోండి, ఒక 1 స్పూన్ వరకు బియ్యం పిండి, అలాగే ఒక 1 స్పూన్ వరకు శనగపిండి, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. అందులో కొంచెం కొంచెంగా పచ్చిపాలు వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ ప్యాక్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గానే ఉండాలండి, మరి పలచగా అయితే ఉండకూడదు. సో ఒక పావు గ్లాస్ వరకు పాలైతే పట్టాయన్నమాట. ఒక 1 స్పూన్ వరకు బియ్యం పిండి, అలాగే ఒక 1 స్పూన్ వరకు శనగపిండి, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను కదా, ఒక పావు గ్లాస్ వరకు మిల్క్ పట్టాయి. సో ఇదిగోండి, కొంచెం కొంచెంగా మిల్క్ వేసుకుంటూ కొంచెం థిక్గానే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇట్లాగా కొంచెం థిక్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఒక 5 డ్రాప్స్ వరకు కోకోనట్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఈ ఆయిల్ కూడా అండి మేము గానుగు నుండి పట్టించుకుని తెచ్చుకుంటాం అనమాట. గానుగు నుండి అంటున్నావు, మరి పారాషూట్ బాటిల్ నుండి వేస్తున్నావు అక్క అని డౌట్ రావచ్చు. గానుగుల నుండే పట్టించుకుంటామండి. కాకపోతే ఎప్పటిదో ఒక బాటిల్ అట్లా ఉంటే ఇంకా అందులో పోసుకుంటాం అనమాట. సో అది ఆయిల్ కూడా ఒక 5 డ్రాప్స్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఇదిగోండి, ఇంక ఇట్లాగా ఫేస్కి అప్లై చేసుకోవడమేనమాట. కొంచెం థిక్గానే అప్లై చేసుకొని ఫేస్ మొత్తం కూడా, లేదంటే మీకు ఎక్కడ ఎక్కువ హెయిర్ ఉందో అక్కడ అప్లై చేసుకొని ఒక 30 మినిట్స్ వరకు అట్లా వదిలేయండి. మనకి కొంచెం సేపటికే డ్రై అయిపోతుంది అనమాట. తెలుస్తుంది కూడా మనకి, కొంచెం ఏంటో టైట్గా అన్నట్లు అనిపిస్తుంది. తెలుసు కదా ప్యాక్స్ వేసుకుంటే ఎట్లుంటుందో. సో అట్లా కొంచెం టైట్గా అనిపిస్తుంది. ఆయన కూడా ఒక 30 మినిట్స్ పాటు అట్లా వదిలేయండి. సో ఇంకా నేను ప్యాక్ వేసుకొని ఇంక ఇక్కడ లంచ్లోకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్లో కానీ ఇక్కడ నేను చపాతీ అలాగే బీట్రూట్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. అంటే మా అమ్మయ్య ఏమో కొంచెం డ్యూటీ ఉండి వెళ్ళిపోయారు, అత్తయ్య ఏమో కొంచెం ఊళ్ళో భోజనాలు ఉన్నాయన్నమాట. ఇంకా నేను మా హస్బెండే కదా అని చెప్పేసి ఇంక ఇట్లాగా చపాతీ అయితే చేసుకుంటున్నాం అండి. సో ఇంకా దానిలోకి బీట్రూట్ కర్రీ అనమాట. చాలా బాగుంటుంది నిజంగా చపాతీలోకి బీట్రూట్ కర్రీ. మనం ఎప్పుడు చేసుకున్నా సరే బంగాళదుంప కర్రీ అనో, పన్నీర్ కర్రీ అనో, లేదంటే మష్రూమ్ కర్రీ ఇట్లా చేసుకుంటూ ఉంటాం కదా. కానీ బీట్రూట్ ఫ్రై మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట చపాతీలోకి. నిజంగా ఒకసారి ట్రై చేయండి. సో ఏం లేదండి, ఫస్ట్ తాలింపు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్ అలాగే బీట్రూట్ చాపర్లో వేసుకొని చాప్ చేసుకున్నాను. బీట్రూట్ వేసుకొని అలాగే వెల్లుల్లి వేస్తాను నేను తాలింపులో మస్ట్ అండ్ షుడ్గా. ఎందుకంటే వెల్లుల్లి ఫ్లేవరు ఫ్రైస్కి చాలా చాలా బాగుంటుంది. అందుకని నేను ఏ ఫ్రైలో అయినా సరే తప్పకుండా వెల్లుల్లి వేస్తాను. ఇంకా తర్వాత బీట్రూట్ వేసేసి బాగా వేగిన తర్వాత 1 స్పూన్ వరకు కొబ్బరి పౌడరు, అలాగే 1 స్పూన్ ధనియా పౌడరు వేసినట్టు కొంచెం కారం అనమాట. చపాతీలో కదా కారము జస్ట్ ఒక చిటికెడు వేస్తే చాలన్నమాట. ఎందుకంటే ఆ స్వీట్నెస్తో చపాతీ అనేది కమ్మగా ఉంటుంది. అందుకని కారం వేయనట్టు కొంచెమే వేసాను అనమాట. సో అట్లా బాగా మిక్స్ చేసుకుంటే ఇంకా బీట్రూట్ ఫ్రై రెడీ. సో ఇంకా ఇదిగోండి, ఈలోపు ఈ ప్యాక్ కూడా కంప్లీట్గా డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత మీరు అసలు వాటర్తో అయితే ఏమీ క్లీన్ చేయొద్దు, చేత్తోనే బాగా రబ్ చేయండి. రబ్ చేయడం వల్ల ఏంటంటే బియ్యం పిండి అలాగే ఇంకా పాలు ఇంకా శనగపిండి ఏంటంటే స్టిక్కీగా అయిపోతుంది అనమాట. స్టిక్కీగా అయిపోయి ఆ స్కిన్కి ఆ హెయిర్కి బాగా అతుక్కుపోయి మనం ఇట్లా రబ్ చేసే కొద్దీ ఆ హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట. వాటర్తో అయితే అస్సలు వాష్ చేయొద్దండి, చేతులతోని ఇట్లా బాగా రబ్ చేయండి. కొంచెం పెయిన్గానే అనిపిస్తుంది, బట్ వచ్చేస్తుంది అనమాట. చేతులతోని ఇట్లా బాగా రబ్ చేస్తే మనకి హెయిర్ అనేది అతుక్కుపోయి ఆ బియ్యం పిండికి ఈజీగా రాలిపోతుంది అనమాట. ఇదేంటంటే ఒక్కసారి చేస్తేనే అయ్యే పని కాదు, వీక్లో కంపల్సరీ థ్రైస్ చేయాల్సిందే అనమాట. కంపల్సరీ వీక్లో ట్వైస్ చేయాల్సిందే. సో ఇట్లాగా మనం చేస్తూ ఉంటే అది కొంచెం చూస్తున్నారు కదా హెయిర్, నేను పసుపులో వెతికి చూపిస్తున్నాను అనమాట మీకు. మళ్ళీ నమ్మరు కదా కొంతమంది. సో అందుకని చెప్పేసి పసుపులో అక్కడ వెతికి మీకు చూపిస్తున్నాను అనమాట. సో డెఫినెట్లీ వీక్లో ట్వైస్ చేసామంటే చక్కగా ఫేషియల్ హెయిర్ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. ఇంకా తర్వాత 10 డేస్కి ఒకసారో లేదంటే వీక్లీ ఒకసారో చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట. సో అది అండ్ ఫస్ట్ అందరూ కూడా టెస్ట్ చేసుకోండి. అంటే కొంతమందికి శనగపిండి పడదు, లేదంటే బియ్యం పిండి పడదు. అట్లా పడని వాళ్ళు ఎవరైనా ఉంటే
మళ్ళీ ఎలర్జీ వస్తుందన్నమాట. అందుకని ఫస్ట్ చేతి మీద అట్లా టెస్ట్ చేసుకొని ఓకే సరిపడుతుంది అనుకున్నప్పుడు ఇట్లాగా ప్యాక్ అయితే వేసుకోండి. సో అది ఇంక అట్లా నేను మొత్తం అంతా కూడా రబ్ చేశానండి. రబ్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక టిష్యూని కొంచెం వాటర్లో డిప్ చేసుకొని అట్లాగా ఫేస్ మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇదిగోండి మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. అంటే ఫేస్ కొంచెం డ్రై అయిపోయినట్లు అనిపిస్తుంది కదా, మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే కొంచెం మాయిశ్చర్గా బాగుంటుంది. వెంటనే వాటర్తో అయితే ఏం వాష్ చేయొద్దు. ఆ తర్వాత ఒక 1 అవర్కో 2 అవర్స్కో అట్లాగా ఫేస్ వాష్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఫేస్ కొంచెం బ్రైట్గా ఉండడానికి బాగుంటుంది. అలాగే ఇంకా మనకి ట్యాన్ ఉంటుంది కదా, అంటే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఇట్లా ఉంటాయి చిన్న దగ్గర కానీ నోస్ దగ్గర కానీ, అవి పోవడానికి కూడా ఈ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. షన్విక్ ఏం చేస్తున్నా ఇట్రా మట్టితో ఆడుకుంటున్నా. ఆ మట్టి అంతా ఎవరు అట్లా చేసింది? నువ్వా? ఇట్రా ఇట్రా మాట చెబుతా ఇటు. అది ఆ మట్టి అంతా ఎవరు ఆగం చేసింది? ఏంటిది? సైకిలా? ఏమో ఏడ పెట్టుకున్నావు? అదిగో మట్టి అంతా గిన్నెకి పోయి మట్టి అంతా గిన్నెకి పోయి. ఎవరు అట్లా పోసింది అక్కడ? నువ్వా? ఎందుకు పోసా? ఎందుకు పోసావు? చేతులు చూపి. చి తెచ్చుకో. ఎక్కడికి సైకిల్? యాకి ఎల్లు. సరుకులు తెస్తావా సైకిల్ మీద? తెస్తావా? ఏమేమి తెస్తా? ఏమేమి సరుకులు తెస్తా? పప్పులు? ఏమేమి సరుకులు తెస్తా? బెల్లలు తెస్తా. ఇంకా తర్వాత మా షన్ను అయితే వచ్చేసాడు అనమాట స్కూల్ నుండి. ఇంకా వచ్చి రాగానే ఇక మొదలేసాడు మట్టితో ఆడడము. చెప్పాను కదా వీళ్ళకి మట్టి అలాగే నీళ్లు ఉంటే చాలండి, అసలు మేము కూడా అవసరం లేదని చెప్పేసి. సో ఇంకా అట్లాగా మట్టితో అయితే ఆడుతూ ఉన్నాడు. ఇంకా తర్వాత ఇదిగోండి మేము కూడా లంచ్ చేద్దామని చెప్పేసి చెప్పాను కదా, చపాతీ అలాగే బీట్రూట్ కర్రీ ఇంకా అట్లాగా సర్వ్ చేస్తున్నాను అనమాట. ఇంక అట్లా మేము కూడా తినేసామండి. ఇంకా తిన్న తర్వాత ఇదిగోండి మా వారు నిజంగా 10-15 రోజుల నుంచి ఒకటే గోల అనమాట, చికెన్ పికిల్ చేయి అని చెప్పేసి. సో నేను చేస్తాను తెచ్చుకో అంటే ఇంకా ఫైనల్గా ఇవాళ తెచ్చారు. సో ఒక 1 kg వరకు చికెన్ తీసుకొచ్చారు. ఇంకా ఆ చికెన్తో చికెన్ పిక్కల్ అయితే చేస్తున్నాను అనమాట. సో అందులో ఏంటంటే చికెన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత, అంటే ఉప్పు అలాగే నిమ్మరసం వేసి బాగా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్న తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని ఇంకా అదిగోండి స్టవ్ మీద పెట్టేసేసి బాగా ఉడికించుకోవాలన్నమాట. మనకి చికెన్లోంచి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్తోనే మనకి చికెన్ మొత్తం కూడా బాగా ఉడికిపోతుంది. ఆ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయే వరకు మనం ఈ చికెన్ని కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా అట్లాగా చికెన్ మొత్తాన్ని కుక్ చేసుకుంటున్నాను. ఇదిగోండి చూస్తున్నారు కదా చికెన్లోంచి ఎంత వాటర్ వస్తుందంటే చాలా వాటర్ వస్తుంది. ఆ వాటర్ మొత్తం కూడా ఇదిగోండి చూస్తున్నారు కదా ఎట్లా ఇంకిపోయిందో, ఇట్లాగా ఇంకిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట. అసలు వాటర్ అంటూ ఏమీ ఉండకూడదు, మొత్తం ఇంకిపోవాలన్నమాట. ఇట్లా వాటర్ మొత్తం కూడా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు వేరొక కడాయిలో ఇదిగోండి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వచ్చేసి 1 kg చికెన్కి 1/2 kg ఆయిల్ పక్కాగా పడుతుందండి. సో 1/2 kg ఆయిల్ కూడా ఏంటంటే మనము పల్లి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ ఇట్లాగా తీసుకోవాలన్నమాట. వీటితో అయితేనే మనకి పచ్చళ్ళు అనేవి టేస్టీగా ఉంటాయి. తెలుసు కదా మీకు కూడా వీటితోనే పచ్చళ్ళు బాగుంటాయని. సో ఇక్కడైతే నేను శనగ నూనె తీసుకున్నాను, పల్లి ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇదిగోండి ఉడికించుకొని పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే వేసుకున్నాను. నేను అదే కడాయి ఒకసారి వాష్ చేసుకొని నీట్గా తుడుచుకొని తీసుకున్నానండి. చెప్పాను కదా వాటర్ అయితే అసలు ఏమి ఉండకూడదు, తుడుచుకొని తీసుకున్నాను అనమాట. అంటే 1 kgకి సరిపడా వేరే
గిన్నెలంటూ ఏం లేవు. సో అందుకని చెప్పేసి నేను ఇంకా అదే వాష్ చేసుకొని తీసుకున్నాను అనమాట. ఇంకా చికెన్ వేసేసి చికెన్ మొత్తం కూడా ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ముక్క మనకి ఎర్రగా వేగేంత వరకు ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, లేదంటే కింద ముక్కలన్నీ కూడా ఎర్రగా వేగుతాయి, పైవేమో తెల్లగా ఉంటాయన్నమాట. అందుకని మధ్య మధ్యలో అట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. సో ఇంకా ఈవినింగ్ స్నాక్స్ టైం కూడా అవుతుందన్నమాట. ఇంకా వాస్విక్ వస్తాడు కదా, ఇంకా అందుకని చెప్పేసి స్నాక్ చేస్తున్నాను. స్నాక్ వచ్చేసి చెప్పాను కదా, ఎగ్ రోల్స్ అయితే చేస్తున్నాను అనమాట. ఇవి కూడా అండి మా హస్బెండ్ నిజంగా ఏదైనా స్నాక్ చేసేనా అన్నప్పుడల్లా ఎగ్ రోల్స్ చేయని చెప్పేసి ఫస్ట్ తన నోటి నుంచి వచ్చే మాట ఎగ్ రోల్సేనా అనమాట. మా వారికి కూడా చాలా ఇష్టము. సో ఇంకా తను కూడా అడుగుతున్నారులే అని చెప్పేసి ఇంకా అట్లాగా ఎగ్ రోల్స్ అయితే చేస్తున్నాను. ఎగ్ రోల్స్ కోసమని ఒక ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని అందులో ఆనియన్స్, క్యాప్సికము అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అవి కొంచెం మగ్గాలి. అవి మగ్గేలోపు ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారు కదా, చికెన్ పీసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యాయి. ఈ మాత్రం చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇంకా వేగుతాయి కాబట్టి అప్పుడు ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 3 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్నదే వేసుకోండి. మనం నార్మల్గా డైలీ స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, అదైతే వేయకండి. అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అల్లం కట్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి స్కిన్ తీసుకున్న తర్వాత ఒకసారి తుడుచుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇట్లాగా ఫ్రెష్గా పేస్ట్ ప్రిపేర్ చేసుకొని వేసుకోండి. ఇలా అయితే మనకి చికెన్ పిక్కలు 2 to 3 months వరకు బయట స్టోర్ చేసుకున్నా కూడా పాడవకుండా చక్కగా ఉంటుంది అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 kg చికెన్కి గ్రామ్స్ చొప్పున 50 grams వరకు వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం ఆ పచ్చివాసన పోయి చికెన్ పీస్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు కూడా ఒకే కలర్లో వేగాలన్నమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, చికెన్ పీస్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు కూడా మనకి కంప్లీట్గా ఎర్రగా వేగిపోవాలన్నమాట. అట్లా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఒక 50 grams వరకు ఉప్పు అలాగే ఒక 50 grams వరకు కారం అయితే వేసుకుంటున్నాను. స్పూన్స్ ప్రకారం అయితే ఒక 3 స్పూన్ల వరకు ఉప్పు అలాగే ఒక 3 స్పూన్ల వరకు, మా కారం బాగా స్పైస్ ఎక్కువ ఉంటుందండి, ఒక 3 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. ఇంకా మీరు బాగా ఘాటుగా తినేవాళ్ళు అనుకోండి, బాగా కొంచెం మంట ఎక్కువ తినేవాళ్ళు అనుకోండి, ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఆ తర్వాత జార్లోది వేసాను. అది వచ్చేసి ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 స్పూన్ వరకు మెంతులు, ఒక 1 స్పూన్ వరకు ధనియాలు డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక 1 స్పూన్ వరకు గరం మసాలా, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా మీకు సాల్ట్ అట్లా ఏమన్నా తగ్గిందనుకోండి, ఆ తర్వాత అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో అది ఇంకా బాగా మిక్స్ చేసుకొని దాన్ని కంప్లీట్గా చల్లారనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇంకా నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవచ్చు. వేడి మీద వేస్తే మళ్ళీ చేదు వచ్చేస్తుంది, పాడవుతుంది పచ్చడి కూడా. అందుకని కంప్లీట్గా చల్లారిన తర్వాత నిమ్మరసం అయితే వేసుకుందాము. సో ఇంకా ఇదిగోండి ఈలోపు అయితే ఇంకా ఎగ్ రోల్స్ కూడా చేసేస్తూ ఉన్నాను అనమాట. కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్లో, ఆ తర్వాత ఒక ఎగ్ బీట్ చేసుకొని, ఎగ్లో ఏంటంటే కొంచెం సాల్ట్ వేసాను అంతే, ఇంకా ఏం వేయలేదు నేను. సాల్ట్ వేసుకొని కొంచెం బీట్ చేసుకొని ఇట్లా ఆమ్లెట్ లాగా వేసుకొని ఆమ్లెట్ పైన ఇదిగోండి చపాతీ వేసేసుకుంటున్నాను. ఇంకా ఎగ్ కాలిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకోవడమేనమాట. ఇదిగోండి ఇప్పుడు ఈ చపాతీ పైన కొంచెం టొమాటో కెచప్ వేసుకొని ఇట్లాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇంకా వాటిపైన ఏంటంటే మనం మగ్గించుకున్న ఈ ఆనియన్ క్యాప్సికమ్ ఉంది కదా, అండ్ లాస్ట్లో ఫైనల్గా ఈ క్యాప్సికమ్ మగ్గించుకునేటప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేసుకున్నానండి. సో ఇంకా ఈ వెజ్జెస్ని కూడా వేసుకొని ఇట్లాగా రోల్ చేసుకోవడమే. ఈ చపాతీలు కూడా ఆఫ్టర్నూన్ చేశాను కదండి, అప్పుడే కొంచెం ఎక్కువ చేశాను అనమాట. మా హస్బెండ్ ఏదన్నా స్నాక్ చేయనా అన్నప్పుడల్లా ఎగ్ రోల్స్ అంటున్నారులే అని చెప్పేసి ఎటు చేస్తున్నాను కదా అని కొంచెం ఎక్కువ చేశాను అనమాట. ఒక 4 చపాతీలు చేశాను, అందులో 3 మాత్రమే ఎగ్ రోల్స్ చేశాను. ఎందుకంటే మా సన్నుగడు తినడనమాట ఎగ్ రోల్స్. వాడు ఎగ్ దోశ కానీ ఎగ్ రోల్స్ కానీ ఏంటో ఈ మధ్య తినట్లేదండి. సో వాడు నార్మల్ చపాతీ అయితేనే బాగా తింటాడు. అందుకని వాడికి ఒక నార్మల్ చపాతీ ఉంచేసి ఒక 3 వరకు ఎగ్ రోల్స్ లాగా చేశాను అనమాట. సో అది ఇట్లాగా పీసెస్ లాగా కట్ చేస్తే కొంచెం మా వాస్వికి కూడా తినడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకని ఇంక ఇట్లాగా పీసెస్ లాగా కట్ చేస్తున్నాను అనమాట. సో అది ఇంకా రాలేదు మా వాస్విక్ స్కూల్ నుండి. ఇంకా ఈలోపు ఒక 4-5 గిన్నెలు ఉంటే ఇంకా వాటిని కూడా వాష్ చేస్తున్నాను అనమాట. అప్పటికి మా అత్తయ్య వాష్ చేశారండి, కానీ ఇంకా నేను ఎగ్ రోల్స్ ఇట్లా చేశాను కదా. సో ఈ 4 అయితే గిన్నెలు, ఇంకా ఈ 4 నేను అట్లా షింక్లో వాష్ చేస్తున్నాను. మళ్ళీ ఎక్కడ వాష్ చేస్తారులే అని చెప్పేసి ఎప్పుడైనా ఇంకా ఎక్స్ట్రా ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి నేనే సింక్లో వాష్ చేస్తాను అనమాట. మా అత్తయ్య ఏంటంటే బయట వేసుకొని వాష్ చేస్తారు, తను ఇట్లా షింక్ దగ్గర నుంచొని వాష్ చేయలేరు. సో ఇంకా ఇట్లా ఏమన్నా ఉంటే
ఉంటే కొంచెం కొంచెంగా ఇంకా కొన్ని నేనే వాష్ చేస్తాననమాట. ఇంకా కొంచెమే కదా! అంటే ప్లేట్స్ అలాగే స్పూన్స్ ఇవే ఉన్నాయి. ఇంకా పక్కన ఎటు స్టాండే ఉంటది. స్టాండ్‌లోనే ఆర్గనైజ్ చేస్తాను కాబట్టి ఇంకా వెంటనే పెట్టేసానండి. సో, ఇంకా యాక్చువల్‌గా స్టాండ్ బయటుంటది. అత్తయ్య వాష్ చేసేసి ఇంక బయట పెట్టేస్తారు. ఇవి 4 కదా అని చెప్పేసి ఇంకా వెంటనే అట్లా ఆర్గనైజ్ చేశాను. ఇంకా తర్వాత ఒకసారి ఆ కౌంటర్ టాప్ మీద వాటర్ ఉన్నా కూడా నాకు భలే చిరాకండి నిజంగా. ఇంక అందుకని చెప్పేసి ఆ వైప్‌తో ఒకసారి వైప్ చేసేసి ఒకసారి అట్లనే స్టవ్ కూడా ఒకసారి ఆయిల్ ఏమన్నా చిందున్నా అట్లా ఉంటాయి కదా మరకలు. ఇంక అందుకని స్టవ్ కూడా ఒకసారి వైప్ చేసేసి ఆ వైప్‌ని కూడా బాగా జిడ్డుగా ఉందనుకోండి పక్కనే విమ్ జెల్ ఉంటది నాకు. సో, ఇంకా దాంతో ఒకసారి అట్లా వాష్ చేసేసి పిండేసి ఇంకా ఆరేస్తాననమాట. ఇంకా తర్వాత మా పిల్లలు కూడా వచ్చేసారు. అంటే వాస్విక్ కూడా వచ్చేసాడు. ఇంకా చూడండి ఇక పెట్టేస్తున్నాననమాట స్నాక్స్ కూడా. ఆ! వాసవికి గూడా చాలా ఇష్టమండి. నిజంగా చపాతీతో చేసిన ఏ స్నాక్ అయినా సరే వాడికి చాలా ఇష్టము. అంటే ఫస్ట్ వాడికి చపాతీ ఇష్టము. సో, ఇంకా దాంతో ఏ స్నాక్ చేసినా గూడా చాలా ఇష్టంగా తింటాడనమాట. అంటే ఇట్లా ఎగ్ రోల్స్ గానీ, టాకోస్ కానీ, లేదంటే వెజ్ రోల్స్ కానీ, ఇట్లాగా ఏం చేసినా గూడా వాడు చాలా ఇష్టంగా తింటాడు నిజంగా. సో, ఇంకా ఇదిగోండి మా చిన్నోడు చెప్పాను గదా! వీడేంటో ఎగ్‌తో తినడండి. వీడు బాయిల్డ్ ఎగ్ అయితేనే ఇష్టంగా తింటాడు. ఎగ్ పొరుటు గానీ, లేదంటే ఇట్లా ఎగ్ దోస కానీ, ఎగ్ రోల్స్ కానీ చేస్తే వీడేంటో సరిగ్గా తినట్లేదనమాట ఈ మధ్య. అందుకని చెప్పేసి ఇంకా వాడికి అట్లాగా నార్మల్ చపాతీ అయితే ఇష్టంగా తింటాడని ఇంక అట్లా చపాతీ ఇచ్చేసాను. ఇంకా 3 ఎగ్ రోల్స్ అని చెప్పాను కదా! ఒకటేమో మా హస్బెండ్‌కి ఇచ్చేసాను. ఇంకా మా వాసవికి ఒకటి ఇచ్చాను. ఇంకొకటేమో హాఫ్ నేను తిని, హాఫ్ ఏమో మా అత్తయ్యకి ఇచ్చేసాననమాట. సో, అది. ఇంక అట్లాగా తినేసాము. తిన్న తర్వాత ఇదిగోండి ఇక్కడైతే చికెన్ పికిల్ కంప్లీట్‌గా చల్లారిపోయింది. చెప్పాను కదా! అసలు వేడేమి ఉండకూడదు. కంప్లీట్‌గా చల్లారిపోవాలి. కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే ఒక 40 గ్రామ్స్ వరకు నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఒక 48 అవర్స్ వరకు అస్సలు కదిలించొద్దు. ఇక పక్కన పెట్టేసేయండి. 48 అవర్స్ తర్వాత ముక్క ఊరి మనకి ఉప్పు, కారము, నిమ్మ పులుసు మొత్తం పట్టి టేస్ట్ చాలా చాలా బావుంటది. ఇంకొకసారి కొలతలు చెప్తున్నాను వినండి. ఈజీగా ఉంటది ఇప్పుడైతే. 1 కేజీ చికెన్‌కి హాఫ్ కేజీ వరకు పల్లి ఆయిలు, అలాగే 50 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 50 గ్రామ్స్ వరకు సాల్ట్, 50 గ్రామ్స్ పచ్చికారము, హాఫ్ స్పూన్ జీలకర్ర అంటే జీరా పౌడరు, హాఫ్ స్పూన్ మెంతి పౌడరు, 1 స్పూన్ వరకు ధనియా పౌడరు, 1 స్పూన్ వరకు గరం మసాలా, అలాగే ఒక 40 గ్రామ్స్ వరకు నిమ్మరసము. అంటే ఒక 4, 5 కాయలు అట్లా ఉంటాయిలెండి. నేను 5 కాయలైతే పిండాను. సో, అదండి పర్ఫెక్ట్ కొలత. పచ్చడి మాత్రం చాలా బావుంటది. 2-3 మంత్స్ వరకు మనకు అస్సలు పాడవదు. అదే ఫ్రిడ్జ్‌లో అయితే ఒక 4-5 మంత్స్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు. సో, అది. ఇంకా దీన్నైతే ఒక 48 అవర్స్ వరకు కదిలించకుండా ఉంటే మనకి పచ్చడి రెడీ. సో, ఇది ఇవాల్టి వ్లాగు. ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.